రష్యా నుంచి ఎనర్జీ సప్లైస్ తగ్గించుకుంటున్నాం. అమెరికా నుంచి ఎనర్జీ సప్లైస్ పెంచుకుంటున్నాం. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ జాయింట్ స్టేట్మెంట్లో ఇది చెప్పకపోయినా, మంత్రులు దాగుడుమూతలాడినా, గణాంకాలు చెప్తున్న వాస్తవాలు ఇది నేను చాలా వివరంగా చెప్పాను. ఒక్క కంపారిజన్ మాత్రమే మళ్ళీ రిపీట్ చేస్తాను. డిసెంబర్ 24తో పోలిస్తే డిసెంబర్ 25లో రష్యా నుంచి ఇండియాకు ఆయిల్ ఇంపోర్ట్స్ 15% తగ్గాయి. కానీ ఇదే పీరియడ్లో అమెరికా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ 31% పెరిగాయి. సో దట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ మనం అమెరికా నుంచి తీసుకుంటున్నాం, రష్యా నుంచి తగ్గించుకుంటున్నాం. దీని ఇంప్లికేషన్స్ ఏంటి, మనకు ఎన్ని రకాలుగా ఇది నష్టం కలిగిస్తుంది అని. ఒకటి, రష్యా చమురు శాంక్షన్స్ ఉండడం వల్ల రష్యన్ ఎనర్జీ సప్లైస్ క్లియర్గా మనకు చాలా చౌకగా దొరుకుతున్నాయి, డీప్ డిస్కౌంట్స్కు దొరుకుతున్నాయి. సో ఇప్పుడు రష్యన్ డిస్కౌంటెడ్ కూడా పరిగణలోకి తీసుకుంటే అమెరికా మనకు అట్లీస్ట్ $12 to $15 per barrel తక్కువ చేస్తే తప్ప వర్కౌట్ కాదు. కానీ అమెరికా ఎందుకు తక్కువ చేస్తుంది? అమెరికా నుంచి తీసుకున్నా లేదా అమెరికా ఆధ్వర్యంలో వెనుజులా నుంచి తీసుకున్నా కూడా అట్లీస్ట్ $12 to $15 per barrel తేడా ఉంటుంది. అంటే మనము అదనంగా రష్యా నుంచి కొనడం మానేసి అమెరికా నుంచి కొనడం వల్ల $12 to $15 per barrel పెంచాల్సి ఉంటుంది, రేట్ పెరుగుతుంది. అంటే ప్రజెంట్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ రేంజ్ చూస్తే అట్లీస్ట్ 15 to 20% పెరుగుతుంది. ఇది కేవలము డిస్కౌంట్లో ఉండే తేడా, రష్యన్ ఆయిల్ శాంక్షన్స్ వల్ల తక్కువ రేటుకు రావడం వల్ల ఉన్న తేడా మాత్రమే. అంటే అది ప్రైస్ తేడా. ఇది ఇక ప్రైస్ తేడా మాత్రమే కాదు, రెండవది మీకు షిప్పింగ్ తేడా. అమెరికాతో పోలిస్తే రష్యా తక్కువ, రష్యాతో పోలిస్తే వెస్ట్ ఏషియా తక్కువ. మీకు ఉదాహరణకు మీకు అమెరికా నుంచి మనకు ఇక్కడికి ఒక కార్గో సప్లై ఇండియా రీచ్ కావాలంటే మీకు 45 days 50 days పడుతుంది. అదే మీకు రష్యా నుంచి రకరకాల శాంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా 30 to 40 daysలో కార్గో రీచ్ అవుతుంది. ఇక వెస్ట్ ఏషియా మనకు సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల నుంచి రావాలంటే 7 days వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మొదటిది ప్రైస్, రెండవది ఎనర్జీ సప్లైస్, ఎనర్జీ సెక్యూరిటీ. ఎందుకంటే ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అంతరాయం కలిగే ప్రమాదం ఉంటుంది. ఆయిల్ ఇండస్ట్రీ, ఎనర్జీ ఇండస్ట్రీ చాలా షాక్స్ గురవుతుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనము ఆర్డర్ ప్లేస్ చేస్తాం అమెరికా నుంచో, రష్యా నుంచో, వెస్ట్ ఏషియా నుంచో. సడన్గా అమెరికా ఇరాన్ వార్ బ్రేక్ అయింది అనుకోండి, మన సప్లైస్ ఆగిపోతాయి. సో మనం ఆర్డర్ ప్లేస్ చేసింది రావాలి అంటే 40 days 50 days అంటే ఆ లోపల మన ఎనర్జీ సెక్యూరిటీ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ సప్లైస్ రీత్యా చూసినా, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ రీత్యా చూసినా వీలైనంత దగ్గర నుంచి ఎనర్జీ సప్లైస్ పొందడం శ్రేయస్కరమవుతుంది. ఇవాళ అన్నిటికన్నా రష్యా కన్నా, మీకు గల్ఫ్ కన్నా అత్యంత దూరంగా అమెరికా నుంచి లేదా వెనిజులా నుంచి తీసుకోవడం. అందువల్ల ఇది అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ సప్లైస్, ఇంధన భద్రతలో కీలకమైన అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ సప్లైస్కు ప్రమాదం. ఇక మూడోది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు మీకు ఎక్స్పర్ట్ చెప్తున్నది ఏంటంటే ఒక బ్యారెల్ చమురు పైన అమెరికా నుంచో వెనిజులా నుంచో కొనాలి అంటే $4.5 పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది, డాలర్స్ ఖర్చు అవుతుంది. అదే గల్ఫ్ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ $1 అవుతుంది. అంటే గల్ఫ్ దేశాల నుంచి కొనడంతో పోలిస్తే అమెరికా నుంచి కొంటే more than 4 times ఎక్కువ కేవలం ట్రాన్స్పోర్ట్కే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందులో ఇక్కడ 7 daysలో వచ్చేది అక్కడ 45-50 days పడుతుంది. ఇక రష్యా నుంచి ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత అనేది లెక్క పెట్టడం కష్టం. కారణం ఏంటంటే మనం రకరకాల శాంక్షన్స్ వల్ల చాలా ఫ్రీగా మీకు ఎఫిషియెంట్గా ట్రాన్స్పోర్ట్ చేసుకోలేము. అనేక రకాల ఆంక్షలు అనడమా, షిప్స్ను పట్టుకుంటూ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయినా కూడా ఏ రకంగా చూసినా అమెరికా నుంచైనా వెనిజులా నుంచైనా కొనడంతో పోలిస్తే రష్యా నుంచి కొనడం వల్ల కాస్ట్ అయితే తక్కువవుతుంది. ఎందుకంటే డిస్టెన్స్ కూడా తక్కువవుతుంది కనుక. మరి అనొచ్చు కదా మీరు, సార్ మరి గల్ఫ్తో పోలిస్తే ఇంకా తక్కువవుతుంది కదా, కాస్ట్ ఇంకా తొందరగా వస్తుంది కదా. అది నిజమే. కానీ మరి రష్యా వాళ్ళు డీప్ డిస్కౌంట్ ఇస్తున్నారు కదా. మీకు వెస్ట్ ఏషియా, గల్ఫ్ దేశాల నుంచి కొనే ఆయిల్తో పోల్చినా భారీగా డిస్కౌంట్ రష్యా వాళ్ళు ఇస్తున్నారు. ఆ డిస్కౌంట్ వల్లనే మనం రష్యా నుంచి కొంటున్నాం, లేకపోతే ఎందుకు కొంటాం? 2022 ఉక్రెయిన్ వార్కు ముందు మన టోటల్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో రష్యా వాటా 1%.
అది ఇప్పటికీ కూడా 25% ఉంది. ఈవెన్ తగ్గించాక కూడా డిసెంబర్ 2025లో తగ్గించాక కూడా 25% ఉంది. మీకు నవంబర్ 2025లో 34% ఉంది. సో అందువల్ల 1% ఎక్కడ, 34% ఎక్కడ, 25% ఎక్కువ. మనకు తెలుసు రష్యా నుంచి కొనడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది, రిలేటివ్గా టైం ఎక్కువ అవుతుంది కనుక మన 2/3 ఆఫ్ ఎనర్జీ ఇంపోర్ట్స్ మీకు గల్ఫ్ దేశాల నుంచి ఉంటుంది. కానీ మనకు డీప్ డిస్కౌంట్స్ వల్ల మనం రష్యా దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. శాంక్షన్స్ మూలంగా రష్యా చాలా చౌకగా అమ్మడం, ఇది మూడవది. నాలుగవది ఏంటంటే మీకు డాలర్ పేమెంట్. మీకు డాలర్ పేమెంట్ అమెరికా నుంచి కొన్నా, లేదా గల్ఫ్ నుంచి కొన్నా, లేదా మీకు వెనుజులా నుంచి రేపు అమెరికా ఆధ్వర్యంలో వెనుజులా నుంచి కొన్నా, వీ హ్యావ్ టు సెటిల్డ్ బయింగ్ అంటే బిల్ ఛార్జెస్ను డాలర్లలో చెల్లించాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పెట్రో ట్రేడ్ డాలర్లో జరుగుతుంది. దాన్నే పెట్రో డాలర్ అంటారు. అదే అమెరికా ఆధిపత్యానికి కూడా కారణం. సో లాస్ట్ మోర్ దెన్ 50 years అమెరికా డామినెంట్గా ఉండటానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఈ పెట్రో డాలర్. అందుకే సౌదీ అరేబియా, యుఏఈ ఇలాంటి దేశాలకు అమెరికా పూర్తి భద్రతనిస్తుంది. అమెరికాకు ఈ దేశాలకు మధ్య ఉన్న అనుబంధానికి కారణమే ఈ పెట్రో డాలర్. పెట్రో డాలర్ని ఎదిరించిన ఏ దేశాన్ని అమెరికా అంగీకరించదు. సద్దాం హుస్సేన్ యూరోల్లో ఆయిల్ ట్రేడ్ అంటే సద్దాం హుస్సేన్నే చంపింది. 2011లో గడాఫీ ఆఫ్రికన్ కరెన్సీలో ఎనర్జీ ట్రేడ్ అంటే గడాఫీని లేపేశారు. మీకు చైనా వాళ్ళు ఇప్పుడు యువాన్లలో ఎనర్జీ ట్రేడ్ అంటున్నారు. చైనాని ఏమీ అనలేక ఊరుకున్నారు, కానీ అవకాశం ఉంటే చైనాను కూడా వదలరు. సో కానీ మనకు ఇరాన్ నుంచి రూపీలో ట్రేడ్కు అవకాశం ఉండే, కానీ మిగతా ఏ దేశంతో చేయాలన్నా కూడా ఎనర్జీ ట్రేడ్ డాలర్లో చేయాలి. కానీ రష్యాతో ట్రేడ్, ఎనర్జీ ట్రేడ్లో మనకు రూపీస్లో చేసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇటీవల అయితే ఈ మధ్య కాలంలో సమస్య ఏమొచ్చిందంటే రష్యా దగ్గర మన రూపీ నిల్వలు పేరుకుపోవడం మొదలుపెట్టాయి. సో దానికి ఇప్పుడు ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకాశం ఏమి ఇచ్చిందంటే ఆ రూపాయలను తీసుకొచ్చి మళ్ళీ మన దేశంలో పెట్టుబడులు గానో, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ గానో, లేదా మన గవర్నమెంట్ బాండుల్లోనో, మన ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనో ఆ రూపీస్ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. దీనివల్ల ఏమైంది అంటే పెట్రో డాలర్స్ తానే పెట్రో రూపీలో ట్రేడ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇది మన దేశానికి కూడా చాలా ప్రయోజనకరం. ఎందుకంటే డాలర్లు మనకు దొరకడం కష్టం. ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కంఫర్టబుల్గా ఉన్నాయి డాలర్ రిజర్వ్స్, కానీ ఎప్పుడైనా డాలర్ ఎర్నింగ్ ఇది ఛాలెంజ్. అందులో ప్రపంచంలో ఎక్స్పోర్ట్స్ ఛాలెంజింగ్గా ఉన్న సమయంలో డాలర్ రేటు పెరుగుతున్న కొద్దీ, మన రూపీ పతనమవుతున్న కొద్దీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం. అందువల్ల డాలర్లలో ట్రేడ్ చేయడం కన్నా లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేయడం మనకు కంఫర్టబుల్. అందుకే అమెరికా డాలర్లోనే ట్రేడ్ చేయాలని బెదిరిస్తోంది. బ్రిక్స్ కరెన్సీ అన్నప్పుడు బ్రిక్స్ దేశాలపైన 100% టారిఫ్ విధిస్తూ ఉంటుంది. అందుకే చైనా తన యువాన్లలో ట్రేడ్ జరపాలని చూస్తుంది. ఇండియా కూడా ఈ పెట్రో రూపీని పాపులరైజ్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు రష్యాతో ఎనర్జీ ఇంపోర్ట్స్ కాకుండా అమెరికా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ వల్ల పెట్రో రూపీకి అవకాశమే ఉండదు. ఇది పెట్రో డాలర్ల పైన మళ్ళీ మనం ఆధారపడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది 4వ సమస్య. 5వ సమస్య ఏంటంటే అమెరికా నుంచి ఆయిల్ కాదు, ఇప్పుడు మనం వెనుజులా నుంచి ఆయిల్ కొంటున్నాం. సో వెనుజులన్ ఆయిల్ కొనలేదని కాదు, ఇప్పుడు గతంలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ కంపెనీ ఇలాంటి ఇంకో ప్రైవేట్ కంపెనీ కూడా కొన్నమాట నిజం. కానీ దాని వెనుజులన్ ఆయిల్తో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే చాలా కోర్స్ ఆయిల్ ఇది. సో ఇందులో టెక్నికల్గా మనకు అర్థం అవడం కష్టం. కానీ ఒక మాటలో చెప్పాలంటే రిఫైనింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అంటే కష్టంతో కూడుకున్న రిఫైనింగ్, అంటే రిఫైనింగ్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సో మీకు అలాంటి ఆయిల్ రిఫైన్ చేయాలంటే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. 25% వరకు కెపాసిటీ తగ్గుతుంది రిఫైనర్లో. అందువల్ల రిఫైనింగ్ కాస్ట్ పెరుగుతుంది. మరి అయినా ఎందుకు ఇండియన్ ప్రైవేట్ కంపెనీలు అంతకుముందు వెనిజులా ఆయిల్ కొన్నాయంటే వెనిజులా పైన శాంక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు చౌకగా ఇచ్చారు కనుక ఈ బాధలు భరించైనా, ఈ కాస్ట్ భరించైనా వెనిజులా ఇచ్చుకున్నారు. ఇప్పుడు మా అమెరికా వెనిజులా ఆయిల్ చేజిక్కించుకుంటోంది కనుక వెనిజులా ఆయిల్లో ఉండే ఆ డీప్ డిస్కౌంట్, శాంక్షన్స్ వల్ల వచ్చే డీప్ డిస్కౌంట్ ఉండదు. కానీ దాని క్యారెక్టర్ ఆఫ్ ద వెనిజులా ఆయిల్, మన ఇండియన్ రిఫైనరీస్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, అధిక ఖర్చు కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇది 5వ సమస్య. 6వది జియో పొలిటికల్ కాంప్లెక్సిటీస్ క్రియేట్ అవుతాయి. అంటే రష్యాతో కేవలం మన ఆయిల్ ట్రేడే జరపం, మన డిఫెన్స్ ట్రేడ్ జరుపుతాం. అనేక ఫారిన్ పాలసీ ఇష్యూస్లో మనకు రష్యా అండగా ఉంది. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ అప్పుడు ఆనాటి సోవియట్ యూనియన్ మనకు అండగా ఉంది. అనేక సందర్భాల్లో రష్యా ఇదే టైం టెస్టెడ్ అలై. అమెరికా దాగుడు మూతలాట సందర్భాలు ఉన్నాయి, మనపైన అమెరికా అనేక ఆంక్షలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ రష్యా నెవర్ డిడ్ ఇట్. అది కాకుండా అమెరికా ఆంక్షలు పెట్టినప్పుడు మనకు సహకరించిన దేశం రష్యా.
మన స్టీల్ ప్రొడక్షన్లో, మన ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో, మన క్రయోజనిక్ రాకెట్ టెక్నాలజీ, స్పేస్ ప్రోగ్రాంలో, మన డిఫెన్స్లో, బ్రహ్మోస్ మిసైల్స్, మన మిసైల్ ప్రోగ్రాంలో, ఇలా అడుగడుగునా మనం రక్షించింది, మనకు కాపాడిన దేశం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో కూడా రష్యా ఇచ్చిన S-400 పెద్ద ఎత్తున ఉపయోగపడాయని మన ఆర్మీ నాయకులే చెప్పారు. అందువల్ల ఇవాళ రష్యా నుంచి ఎనర్జీ సప్లై తగ్గించుకొని అమెరికా నుంచి ఎనర్జీ సప్లైస్ పొందడం వల్ల క్లియర్గా రష్యాతో ఉండే సంబంధాలపైన ఇది నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సెవెంత్ ఏంటి, ఇప్పుడు మనం రష్యా నుంచి ఎనర్జీ సప్లైస్ కొనం. ఎవరికి నష్టం? మనకు కాదు నష్టం. రష్యాకి నష్టం కాదు, మనకే నష్టం. పైగా ఎవరికి లాభం? చైనాకు లాభం. ఇప్పుడు ఇరాన్ నుంచి మనం ఒకప్పుడు పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోలు చేసేవాళ్ళం. మన టోటల్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ ఉండేది. అమెరికా ఆంక్షల వల్ల దాన్ని ఆపాము. ఇరాన్ నుంచి మొత్తం 90% ఏమో చైనానే కొనడం మొదలుపెట్టింది. వెనిజులా నుంచి మన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇతర ప్రైవేట్ కంపెనీలు కొనేవి. అమెరికా శాంక్షన్ పెట్టి కొనడం మానేసాం. వెనిజులా ఆయిల్ మొత్తం చైనా కొనడం మొదలుపెట్టింది. రష్యన్ ఆయిల్ శాంక్షన్స్లో కూడా మనం 38% అయితే 47% చైనానే కొంటుంది. ఒక ఆయిలే కాదు, లిక్విడ్ LNG ఉంటుంది, మీకు పైపుడ్ గ్యాస్ ఉంటుంది, చాలా రకాలుగా ఉంటుంది, ఒక క్రూడ్ ఆయిలే కాదు. సో ఇప్పుడు మనం రష్యా నుంచి మొత్తానికి కొనడం మానేస్తే చైనాకు చౌకగా ఇంధనం పొందడానికి కుదురుతుంది. అంటే ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ ఎఫెక్ట్ అవుతోంది, డేంజర్లో పడుతోంది. చైనాస్ ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతోంది. అది కూడా మనకు నష్టంగా పరిణమిస్తుంది.